తమిళనాట మళ్లీ రెండాకుల చిగురించేలా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవకపోతే తమిళ ప్రజలు ఆ పార్టీని శాశ్వతంగా మర్చిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఒక రకంగా ఇది పళనిస్వామి నాయకత్వానికి పెద్ద పరీక్షే కానుంది. అధికార డీఎంకేను ఓడించడం, పార్టీని బలోపేతం చేయడం, కొత్త పార్టీ టీవీకేను అడ్డుకోవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. కరుణానిధి, జయలలిత కాలం వరకు రాష్ట్రంలో డీఎంకే అన్నాడీఎంకేల మధ్య పోరు ఉండేది. ఇప్పుడు అదనంగా వచ్చిన విజయ్, శశికళ పార్టీలు ఎవరి ఓట్లను చీల్చబోతున్నాయన్నది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలబోతోంది. వాచ్ ది స్టోరీ. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు కూటముల మధ్య సాగిన పోరాటం ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1967 నుండి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, లోక్సభకు ఎన్నికలు జరిగినా ప్రధాన పోరాటం రెండు ప్రాంతీయ పార్టీల మధ్య కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఎన్నికలు జరగడం, ఆ రెండు పార్టీలే అధికారాన్ని పొందడం తెలిసిందే. జాతీయ పార్టీ కాంగ్రెస్ దాదాపు ఉనికి కోల్పోయి ద్రవిడ రాజకీయాలదే పైచేయిగా మారింది. అయితే ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకోవడంతో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కేవలం డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే కాదు. రాజకీయ కూటములు, జాతీయ పార్టీల ప్రభావం, కొత్త నాయకత్వ ఎదుగుదల అన్న మూడు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. డీఎంకే నుంచి కరుణానిధి, ఏఐడీఎంకే నుంచి జయలలిత దాదాపు 2.5 దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించారు. ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త నాయకుడిగా అవతరించారు ఎంకే స్టాలిన్. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇప్పుడు ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో మరోసారి అధికారంలోకి రావాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. అయితే డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలని అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కూడా గట్టి పోటీకి సిద్ధమవుతోంది. అయితే ఎడప్పాడి పళనిస్వామి పార్టీని ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ జయలలిత తర్వాత పార్టీకి నాయకత్వ ఆకర్షణ తగ్గింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఎన్నికల సమీకరణల్లో కీలక పాత్ర పోషించనుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, అన్నాడీఎంకేతో పాటు మరికొన్ని పార్టీలు కలిసొచ్చే అవకాశం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. ఇరువురు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామిల మధ్య నాయకత్వం కోసం జరిగిన పోరాటం పార్టీ అభిమానుల మధ్య చీలికకు దారితీసింది. పళనిస్వామి ఈ పోరాటంలో విజయం సాధించి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఆ తర్వాత మళ్లీ తన మాతృ పార్టీలోకి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జయలలితకు అత్యంత నమ్మకస్తునిగా గుర్తింపు పొందిన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో డీఎంకేలో చేరారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. పళనిస్వామి అన్నాడీఎంకేలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు పన్నీర్ సెల్వం. స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆయన. కాగా రాష్ట్రంలో కొత్తగా పురుడు పోసుకున్న ఆల్ ఇండియా పురుచి తలైవర్ మక్కల్ మునేట్ర కళగం అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారింది. ఒకప్పుడు జయలలితకు సన్నిహితంగా ఉన్న వికే శశికళ ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే అవినీతి ఆరోపణలతో కొంతకాలం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం శశికళను పార్టీ నుంచి తొలగించారు. జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి అన్నాడీఎంకేలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తాను పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి చేస్తే తనే ద్రోహం చేశారని, జయలలిత మరణానికి తానే కారణమని దుష్ప్రచారం చేశారని కన్నీరు పెట్టుకున్నారు ఆమె. శశికళ పార్టీ అన్నాడీఎంకే ఓట్లకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. కాగా శశికళ పార్టీని ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ అంటూ కొట్టిపారేశారు ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్. తమిళనాట ఎన్డీఏ కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు విజయ్ రాజకీయాల్లోకి రాకపోతే డీఎంకే లేదా అన్నాడీఎంకే మధ్యే నడిచేవి. ఆ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకునేవి, చేసుకునేవి. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేస్తూ వస్తున్నారు తమిళ ఓటర్లు. ఒకసారి మాత్రం జయలలితకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. ఆమె మరణం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చరిత్ర ప్రకారమైతే అన్నాడీఎంకేకి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ రాకతో పరిస్థితులు తిరగబడ్డాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన
తమిళగ వెట్రి కజగం టీవీకే తమిళ రాజకీయాలను మలుపు తిప్పుతోందని భావిస్తున్నారు. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా యువత పట్టణ మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్. అయితే బలమైన పార్టీ నిర్మాణం లేకపోవడం ఆయనకు సవాలుగా మారింది. అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య చీలిపోయే ఓట్ల ద్వారా లబ్ధి పొందాలని విజయ్ ఎత్తుగడ. జయలలిత మరణించే సమయంలో ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు డీఎంకే సభ్యుడయ్యారు. జయలలిత తర్వాత పార్టీని కైవసం చేసుకుంటారని భావించిన శశికళ ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టారు. అదే సమయంలో టీటీవీ దినకరన్ను పోటీగా ఈపీఎస్ భావించలేదు. ఇప్పుడు టీటీవీ కూడా ఎడప్పావిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించి ఎన్డీఏలో చేరిన సంగతి తెలిసింది. దీంతో పళనిస్వామికి పార్టీలో మార్గం సుగమం అయింది. అయితే ఈ 5 ఏళ్లలో ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలని 10 సార్లు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. దీంతో డీఎంకే ఐటీ వింగ్ 10 ఓటమిల పళనిస్వామి అని ఆయన్ని ట్రోలింగ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇప్పటికే అన్నాడీఎంకే వర్గాల ఐక్యతకు పళని గండి కొట్టారని బీజేపీ గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.